హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనం రైల్వే ఆర్ఆర్బికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులోనూ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఇది డే 12. ఈరోజు పార్ట్ 12 వీడియో జరగబడుతుంది. ముందు వీడియోస్ ఎవరైనా కానీ మిస్ అయినట్టయితే ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి చూడండి, ఓకేనా. సో ఆర్ఆర్బి ఫౌండేషన్ కోర్స్ అయితే అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 15th నుంచి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను కూడా చెప్పబడతాయి. మార్నింగ్ 9 AM నుంచి 9 PM వరకు, 9 AM నుంచి 9 PM వరకు ఈ క్లాసులు అయితే కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్లాసులో జాయిన్ అయిన వాళ్ళకి మెటీరియల్ వచ్చేసి ఇంటి వద్దకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఆఫర్ చేసే కోర్సులు ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ జేఈ. సో అలాగే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది కాబట్టి ఎస్ఎస్సి జీడీకి కూడా ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ బ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో టెస్ట్ సిరీస్లు అండ్ స్టడీ మెటీరియల్ కూడా హోమ్ డెలివరీ అయితే చేయబడుతుంది. సో లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు 200+ లైవ్ అవర్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇది కూడా 9 AM నుంచి 9 PM వరకు జరగబడుతుంది, ఓకేనా. ఖచ్చితంగా ఎవరైతే రైల్వే అండ్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. సో రైల్వేకి అయితే మీకు ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఏఎల్పి, జేఈ అండ్ ఎన్టీపీసీ, సో ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. సో ఆ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు. అలానే అండ్ ఎస్ఎస్సి మనకి ఒక 3-4 monthsలో మనకి ఎలాగ సీజీఎల్ నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది. మీకు సీజీఎల్ లెవెల్లో సిలబస్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి జీడీకి కూడా కొత్త బ్యాచ్ అయితే అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 sin y + cos y = √5 sin y. √5 sin y. సో అయితే మనల్ని ఏమడుగుతున్నారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan y. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan y. tan y వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 2 sin y + cos y = √5 sin y. అదేనా? సో 2 sin y + cos y = √5 sin y. √5 sin y. సో tan y వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. tan y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి. సో చూడండి, 2 sin y + cos y = √5 sin y అంటారు, అవును. సో మనం cos y ఏమని రాసుకోవచ్చు? ఈ sin y అటు వెళ్ళిపోయింది అనుకోండి, sin y అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి sin y √5 - 2. √5 - 2 అని రాసుకోవచ్చా? sin y √5 - 2. హాయ్ సాయి కుమార్, ట్రై చేయండి, క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయండి. √5 - 2, అవునా. సో cos y sin y ఏం రాసుకోవచ్చు? చూడండి, cos y sin y = ఏం రాసుకోవచ్చు? √5 - 2, అంతేనా. √5 - 2 అని. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే sin y / cos y, అవునా. sin y / cos y అంటే ఏమవుతుంది? tan y = 1/√5 - 2, అవునా. కానీ tan y ఇక్కడ ఎక్కడైనా వాల్యూ కనబడుతుందా? 1/√5 - 2 లేదు. హాయ్ ఉదయ్ కిరణ్, హాయ్. సో tan y అంటే మనకి ఎక్కడైనా ఆప్షన్లో కనబడుతుందా? 1/√5 - 2 లేదు కదా. సో మనం ఏం చేస్తామంటే 1/√5 - 2
ఇంటూ √5 + 2 బై √5 + 2 ఇలా రాసుకోవచ్చు కదా, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, √5 + 2 బై a - b ఇంటూ a + b, a² - b². a² అంటే √5², √5² ఎంత 5, 5 మైనస్ b² ఎంత 2² 4 అంటే ఎంత అవుతుంది, √5 మైనస్ √5 + 2 అని, అంతేనా? √5 + 2 ఆప్షన్ సి, అంతేనా? ఆప్షన్ సి అవుతుంది. అర్థమైందా సాయి కుమార్, ఉదయ్ కిరణ్? ఓకే ఫైన్. ఏ ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవ్వట్లేదా సాయి కుమార్? సాయి కుమార్ ట్రిగ్నోమెట్రీ ప్రిపేర్ అవ్వటం లేదా? ప్రిపేర్ అవ్వండి. ప్యూర్ మ్యాథ్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా ప్యూర్ మ్యాథ్స్ ఏమి అంత కష్టమేం కాదు, ఓకేనా? వాళ్ళు నేర్చుకుంటారంటే మనము నేర్చుకోవచ్చు, అవునా? రాదా? ఎందుకు రాదు, ప్రాక్టీస్ చేయండి, క్లాసెస్ చెప్పుకుందాం ఖచ్చితంగా. సో కొంచెం కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి, సో ఈ బేసిక్స్ ప్రిపేర్ అవ్వట్లేదు. ఓకే, ఈ బేసిక్స్ అసలు సైన్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా అంటే ఏంటి చూడండి. మనకి క్లాస్లో చెప్తారు కదా, ఇప్పుడు మన స్కూల్లో చెప్తుంటారు, అవునా? స్కూల్లో చెప్తుంటారు ఏమని చూడండి. సో ట్రిగ్నోమెట్రీ అంటే మనం ఎప్పుడు కూడా రైట్ యాంగిల్కే ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? ట్రిగ్నోమెట్రీ అంటే ఎప్పుడు కూడా రైట్ యాంగిల్కే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది 90 degrees, అవునా? ఇది 90 degrees, ఇది ఏబిసి అనుకుందాం, లేదా ఏబి, ఇది సి అనుకోండి, ఓకేనా? సో యాంగిల్ ఇక్కడ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా టీటా, ఓకేనా? యాంగిల్కి ఆపోజిట్ అంటే ఈ సైడ్ అవుతుంది, యాంగిల్కి ఆపోజిట్ అంటే ఇది ఆపోజిట్ సైడ్, యాంగిల్కి ఆపోజిట్ సైడ్, అవునా? సో ఇది అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో మనకేం తెలుగులో అయితే ఎదుటి భుజము బై ఆసన్న భుజము, అడ్జసెంట్ అంటే ఆసన్న భుజం. సో టీటాకి ఆపోజిట్గా ఏముంటుందో సో దాన్ని బేస్ చేసుకుని మనం అన్ని చెప్తాం. టీటా ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉందనుకోండి, టీటా ఇక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి టీటా ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, అవునా? ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్. సో టీటా మీద బేస్ చేసుకొని మిగతా మొత్తం అంతా కూడా ఉంటుంది. సో సైన్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా అంటే ఏంటి, అవి ఎలా రాసుకుంటాము, టీటాకు ఆపోజిట్ ఉంటే ఎలా రాసుకుంటాము, సో ఇవి ప్రాక్టీస్ చేయండి. మనకి అవి రాసుకోవడమే మెయిన్. అవి వస్తే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఓకేనా? సో మినిమం బేసిక్స్ నుంచి కూడా మనం చెప్పుకుందాం క్లాసెస్లో ఖచ్చితంగా, ఓకేనా? క్లాసెస్లో అయితే ఖచ్చితంగా బేసిక్స్ నుంచి కూడా చెప్పుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి కాకపోతే, ఓకే? నెక్స్ట్ వన్ ట్రై చేయండి, క్వశ్చన్ ట్రై చేయండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years, at a 20% compound interest, per annum, compounded annually, and మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ ఫుల్ క్లాస్ అప్డేట్ చేయండి సార్, నేను చెప్పిన వర్క్ అంటే క్లాసెస్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్. అండ్ చేద్దాం మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ అండ్ జామెట్రీ, ఈ 3 క్లాసెస్ కూడా చేద్దాం, ఓకేనా? కాకపోతే జామెట్రీ కొంచెం టైం పడుతుంది, నేను పీడిఎఫ్లో కూడా తయారు చేయాలి కదా, కొంచెం టైం టేకింగ్. సో ఖచ్చితంగా మెన్సురేషన్ మీకు నోటిఫికేషన్ వచ్చేలోపే, ఓకేనా? నోటిఫికేషన్ రైల్వే నోటిఫికేషన్ కానీ అదర్ సీజీఎల్ కానీ ఈ నోటిఫికేషన్స్ వచ్చేలోపే ఖచ్చితంగా మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ జామెట్రీ 3 కూడా ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా? ఫుల్ వీడియోస్. సో చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years at a 20% compound interest and
20% simple interest per annum for the same period is 448. సో ఏమంటున్నారు 3 ఇయర్స్కి సో టైం ఇచ్చారు, మనల్ని ఏమడుగుతున్నారు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ సమ్ అంటున్నారు, అవునా? సో ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టైం ఎంత ఇచ్చారు, టైం 3 ఇయర్స్, అవునా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%, బోత్ రెండు సార్లు కూడా 20%. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చారు. ఎంత డిఫరెన్స్ 448 రూపీస్, అవునా? సో మనల్ని ప్రిన్సిపల్ అడుగుతున్నారు, ప్రిన్సిపల్ ట్రై చేయండి. సాయి కుమార్, ఉదయ్ కిరణ్ ట్రై చేయండి క్వశ్చన్స్. ఎలా చేస్తాం ట్రై చేయండి. సో ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్, ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే మనం ఏం చెప్పుకుంటాం, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం 331 రాసుకున్నాం అనుకోండి, 3 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ కాబట్టి 331 అని రాసుకున్నాం అనుకోండి, అవునా? 331 అని రాస్తే ఈ 2 బ్రాకెట్స్ మొత్తం అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్, అంతేనా? ఈ టూ బ్రాకెట్స్ సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సో నాకు ఒక్క విషయం చెప్పండి, మీకు ఈ సమ్ చెప్పే బదులు సాయి కుమార్ అండ్ ఉదయ్ కిరణ్, మీకు ఈ 331 మెథడ్ అనేది ఐడియా ఉందా లేదా? 331 కానీ 321 కానీ ఈ మెథడ్స్ ఐడియా ఉన్నాయా లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో? క్విక్గా ఆన్సర్ చెప్పండి. నో, ఐడియా లేదు. సో వినండి ఒకసారి, ఐడియా లేదు అంటున్నారు కాబట్టి సో ఒక్కసారి వాటి గురించి డిస్కస్ చేస్తాను, ఒక్కసారి వినండి, సరేనా? సో ఒకసారి క్లియర్గా జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా, అమౌంట్ అంటే ఏంటి? P into 1 plus R/100 whole to the power of n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్కి ఫార్ములా, అవునా? అది ఇంట్రెస్ట్కి అయితే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, కాబట్టి మైనస్ ప్రిన్సిపల్ చేస్తే ఇది ఇంట్రెస్ట్కి ఫార్ములా, అవునా? ఇదేమవుతుంది ఇంట్రెస్ట్కి ఫార్ములా. కానీ మనం ఎప్పుడైనా సరే ఈ ఫార్మెట్లో క్వశ్చన్ చేసామంటే మనకి ఎక్కువ టైం టేకెన్ కదా, ఎక్కువ టైం టేకెన్. 8.8% ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 448 అనుకుంటున్నా సార్, 8.8%. సో మనల్ని ఒకసారి వినండి, మనల్ని అడుగుతుంది ఏంటంటే సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసారు అండ్ ఇయర్స్ ఇచ్చేసారు, డిఫరెన్స్ ఇచ్చేసారు, సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనల్ని 2 ఇయర్స్కి కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ సంథింగ్ 5, 6, 7 ఎన్ని ఇయర్స్కి అడిగినా సో మనం కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అవి ఏంటి అంటే 2 ఇయర్స్కి, ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి సాయి కుమార్, ఓకేనా? 2 ఇయర్స్కి అయితే మనం 2-1 అనే మెథడ్ యూజ్ చేస్తాం, 2-1. 3 ఇయర్స్కి అయితే బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను చెప్పేది ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి, నేను చెప్తుంది ఓన్లీ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే. ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ లేదా
సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడుగుతున్నప్పుడు మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, 2-1-3-3-1 లేదా 4-6-4-1 ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం. సరే ఈ మెథడ్స్ ఎలా వచ్చాయి సార్ అంటే చూడండి, ఫస్ట్ 2 years కాబట్టి 2, ఓకేనా, లాస్ట్లో 1 కామన్. నెక్స్ట్ 3 years కాబట్టి 3, తర్వాత 2 + 1 ఎంత 3, లాస్ట్లో 1 కామన్. ఓకే, నెక్స్ట్ 4 years కాబట్టి 4, 3 + 3 6, 3 + 1 4, లాస్ట్లో 1 కామన్. అదే 5 years అనుకోండి, 5 years అయితే 5 కామన్. ఓకేనా, 5 కామన్. తర్వాత 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5, 1 కామన్. ఓకే, ఇలాగా ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సార్ ఈ మెథడ్ ఎలా యూజ్ చేయాలి ఇవి రాసుకోండి. ఈ మెథడ్ అనేది ఎలా యూజ్ చేయాలి సార్? సార్ చూడండి ఒకసారి, ఈ మెథడ్ అనేది మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ప్రిన్సిపల్ ఇందాక క్లాస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రిన్సిపల్ 10,000. గుడ్ ఈవినింగ్ వెంకట్. ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకే, టైం 4 years. టైం ఎంత 4 years. 4 years అని కదా. సో మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 yearsకి అయితే ఏ మెథడ్ అని చెప్పాను, 4-6-4-1. అవునా, 4 yearsకి అయితే 4-6-4-1. సో మనం ఎలా రాసుకుంటామంటే 4-6-4+1 ఉండిపోయింది కదా, 1 కింద రాసుకున్నాం, ప్లేస్ లేదు కాబట్టి. ఓకే, 1. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా రాసుకోవాలి సార్ అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అని, అంతే కదా, ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంతేనా. సో ఇప్పుడు చూడండి 10% 10,000 ప్రిన్సిపల్. అవునా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఫస్ట్ ఇయర్ 10% ఆఫ్ 10,000 అంటే 1000. అవునా, సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ 10% ఆఫ్ 1000 అంటే 10% ఆఫ్ 1000 100. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ 100 పైన మళ్ళీ 10% అంటే 10. అవునా, ఇప్పుడు 10 పైన మళ్ళీ 10% అంటే 1. ఓకే, సో ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ 4,641, అంతేనా, 4,641. ఇది టోటల్ 4 yearsకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనా, 4 yearsకి ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇక్కడతో ఇంట్రెస్ట్ క్లియర్. సో ఇప్పుడే మీకు మెయిన్ ఈ సమ్కి సంబంధించి మీకు ఒక కాన్సెప్ట్ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఫస్ట్ది వదిలేసి, ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఇది వదిలేసి, ఓకేనా, ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం, సో ఒకసారి మీకు క్లారిటీగా రాస్తాను. సో చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ పార్ట్ వదిలేసి ఈ నెక్స్ట్ నుంచి ఇక్కడి నుంచి ఈ 641 × 1 ఈ 641 ఏదైతే ఉందో అది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అవుతుంది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సార్ చూడండి ఇందాక మనం ఏం రాసుకున్నాం, ప్రిన్సిపల్ 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అవునా, అండ్ టైం 4 years. అవునా, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, పర్ యానంకి 10% కాబట్టి 4 yearsకి 40%. 40% ఆఫ్ 10,000 అంటే ఎంత అవుతుంది, 40% అంటే 40%. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 4,000 రూపీస్. అవునా, సో ఇందాక మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 4,641. అవునా, డిఫరెన్స్ ఎంత 641, అంతేనా, డిఫరెన్స్ ఎంత 641. సో ఆ డిఫరెన్సే కదా ఇది 641. సో ఫస్ట్ పార్ట్ వదిలేసి అది 4 సంవత్సరాలకైనా 2 సంవత్సరాలకైనా సరే
2 సంవత్సరాలకు అనుకోండి 2-1 రాసుకుంటాం అంతేనా 2-1 ఫస్ట్ పార్ట్ వదిలేసి ఇది మొత్తం కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అవుతుంది ఓకేనా సో ఎప్పుడైనా సరే 2 years కి అడిగితే 2-1 3 years కి అడిగితే 3-3-1 4 years కి అడిగితే 4-6-4-1 5 years కి అడిగితే 5-10-10-5-1 ఓకేనా సో ఇవి యూజ్ చేస్తాం ఓకేనా సో ఈ ఫస్ట్ పార్ట్ వదిలేసి మిగతా అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అవుతుంది ఓకే అర్థమైందా సాయి కుమార్ అర్థమైందా గుడ్ ఈవినింగ్ అప్పన్నాయులు సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమవకపోతే మళ్ళీ చెప్తాను ప్రాబ్లం లేదు చెప్పండి సో ఇప్పుడు మనం ఒక మెథడ్ రాసాం ఏ మెథడ్ అది 3-3-1 2-1 3-3-1 4-6-4-1 ఓకేనా 4-6-4 ఇలా ఒక మెథడ్ రాసాం ఇలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా రాస్తారు చూడండి 2-1 3-2-1 4-3-2-1 అండ్ సంథింగ్ ఇంకా 5 చేస్తే 5-4-3-2-1 ఇలా కూడా రాస్తారు సో సార్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ పాటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం సో సిమిలర్లీ ఇందాక సమ్మె తీసుకుందాం ప్రిన్సిపల్ 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% టైం 4 years ఓకేనా సో ఇక్కడ మనం ఏం చేసాం టైం 4 years ఇక్కడ మనం ఏం చేసాం 4-6-4-1 డైరెక్ట్ గా రాసేసుకున్నాం 4 అంటే 10% ఆఫ్ 10,000 అంటే 1000 ప్లస్ 6 అంటే 1000 ఆఫ్ 10% అంటే 100 ప్లస్ 4 అంటే 10 1 అంటే 1 4-6-4-1 ఇలా డైరెక్ట్ గా రాసేసుకున్నాం కానీ 4-3-2-1 లో ఇలా డైరెక్ట్ గా రాయడానికి అవ్వదు చూడండి 4-3-2-1 కన్నా సిమిలర్ కానీ 4-3-2-1 లో ఎలా యూజ్ చేస్తామంటే కొంచెం టైం తీసుకుంటున్నాను అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఓకే 3,500 కరెక్ట్ కానీ మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఇబ్బంది పడితే అందుకు కొంచెం టైం తీసుకుంటున్నాను ఓకేనా సో చూడండి ఈ 4-3-2-1 లో ఎలా రాసుకుంటామంటే 10% ఆఫ్ 10,000 సింపుల్ ఎంత రాసుకుంటాం 1000 ఓకేనా 1000 10% ఆఫ్ 1000 100 ఇక్కడ వరకు కూడా కామన్ ఓకేనా ఎప్పుడైనా సరే 4-3-2-1 ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు 4-3-2-1 3-2-1 లేదా 2-1 అయితే ఏ ప్రాబ్లం ఉండదు సో ఎప్పుడైనా సరే ఇలా రాసినప్పుడు ఫస్ట్ 2 బ్రాకెట్స్ వదిలేసి ఇక్కడి నుంచి ఏం చేయాలంటే అదే 5-4-3-2-1 రాసామనుకోండి 5కి 4కి కామన్ గా రాస్తాం 3 నుంచి ఏం రాసుకుంటామంటే ఈ అమౌంట్ 100 ప్లస్ 100కి 10% ఇంట్రెస్ట్ ఎంత 10 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే ఆ 110 ప్లస్ 110కి 10% ఎంత 11 ఓకేనా ఇలా రాసుకుంటాం సో చూడండి 4,300 ఎంత 4,300 ఇక్కడ 220 అవునా సో ఇక్కడ ఎంత అవుతుంది 220 ఇక్కడ 221 అంటే మొత్తం కలిపితే 4,641 అంతేనా సో ఇలాగా ఈ రెండు మెథడ్లో కూడా రాసుకుంటాం ఓకేనా ఐదర్ ఈ మెథడ్ లేదా ఈ మెథడ్ సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అంటే ఫస్ట్ పార్ట్ వదిలేసి మొత్తం అంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ రెండు కేసుల్లో కూడా ఎందుకంటే ఈ 4,000 మిగిలిపోతుంది మిగతా అంతా కామన్ కదా ఓకేనా సో అందుకే రెండు పార్ట్లలో కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ అంటే ఫస్ట్ పార్ట్ వదిలేసి మిగతా అంతా రాసుకుంటాం ఓకేనా ఓకే సాయి కుమార్ ఖచ్చితంగా చేస్తాము ఓకేనా ఏపీఎస్సి గ్రూప్ 2 అర్థమెటిక్ సెషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఓకే సో ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఏం అడిగారంటే మనకి ఈ క్వశ్చన్లో సో డిఫరెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు డిఫరెన్స్ 448 అవునా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అండ్ టైం 3 years ఇప్పుడు
ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/5 1/5 అని అంతేనా. సో 1/5 అంటే 5 రూపాయల ప్రిన్సిపల్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని అంతేనా. 5 రూపాయల ప్రిన్సిపల్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అని. సో ప్రిన్సిపల్ ఎంత 5, 3 సంవత్సరాలు కాబట్టి ప్రిన్సిపల్ అనేది 5 క్యూబ్ తీసుకోండి. ఓకేనా, ప్రిన్సిపల్ అనేది 5 క్యూబ్ తీసుకోండి. ఎంత అవుతుంది అప్పుడు 125 లెట్ అనుకోండి. జస్ట్ ప్రిన్సిపల్ 125. ఎందుకు మా సార్ 125 తీసుకున్నామంటే ఇక్కడ మనకి 1/5 వచ్చింది కాబట్టి. ఓకేనా, సో ప్రిన్సిపల్ 125. ఇప్పుడు 3 years కాబట్టి 331 తీసుకోండి. 3 years కాబట్టి 331. ఓకేనా, 331. సో ప్రిన్సిపల్ 125, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/5 అంటే 20%. అవునా, 1/5 ఆఫ్ 125 అంటే ఎంత 25. అవునా, 25 ఆఫ్ 1/5 అంటే ఎంత 5. 5 ఆఫ్ 1/5 అంటే 1. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటే ఎంత ఇది. అవునా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. 3 5s are 15 + 1 అంటే 16. మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది 16. యాక్చువల్లీ క్వశ్చన్లో ఎంత వచ్చింది 448. 16 అనేది 448 అయితే ప్రిన్సిపలే కదా అడుగుతున్నారు. 125 అనేది ఎంత 125 అనేది ఎంత. అవునా, 16 1s 16 2s 16 2s 32. అవునా, 32 ఇంకా 2 ఉంది అంటే 16 8s 128. సో 125 28s 125 28s 125 8s ఎంత 1000. 125 2s 250 + 350 అంటే 3500. ఓకేనా, సో ఏం లేదు, ఈ కాన్సెప్ట్ తెలియకుండా ఇది నేను చెప్పేసాను అనుకో, నేను చెప్పేసి కూడా ఈజీగా చెప్పేయచ్చు. కానీ కాన్సెప్ట్ తెలియకుండా చెప్తే అది మీకు వేస్ట్. అవునా, మీ టైం వేస్ట్ అవుతుంది. అందుకే కొంచెం టైం తీసుకున్నాను, మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. The mean of the observation 29, 36, 21, 18, 7, 19 K is 21.25. సో మీన్ అంటే అర్థం ఏంటి యావరేజ్ అని. అవునా, ఓకే, యావరేజ్ అని. సో యావరేజ్ ఇచ్చారు. అవునా, యావరేజ్ ఎంత ఇచ్చారు ఈ నెంబర్స్కి యావరేజ్. మీన్ అంటే అర్థం ఏంటి యావరేజ్. అవునా, సో 29 + 36 అంటే 65. 65 + 21 యావరేజ్ అంటే అర్థం ఏంటి సమ్ బై అబ్జర్వేషన్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. సమ్ ఎంత 29 36 65 అంటే 86. 86 + 104 104 + 7 104 111 111 + 19 130. సో 130 + 2k బై ఎన్ని ఉన్నాయి మొత్తం 3 6 8 8 ఈజ్ ఈక్వల్ టు 21.25. అవునా, 8 25 అంటే 2, 8 21 అంటే 168. సో 130 + 2k ఈజ్ ఈక్వల్ టు 170. అవునా, 2k ఈజ్ ఈక్వల్ టు 40, k ఈక్వల్ టు 20. k ఈక్వల్ టు ఎంత వచ్చింది 20. నైస్ మనోజ్, 9 ఆన్సర్ కరెక్ట్. సో k 20. సో నెక్స్ట్ దాంట్లో ఏమన్నారు మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మోడ్ అంటే ఏంటి, మోడ్ అంటే అర్థం ఏంటి రిపీటెడ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఎక్కువ రిపీట్ అవుతుందో అదే మోడ్. అవునా, సో ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఎంత అంట 29 అంట. అవునా, 29 మోడ్ అంటున్నారు. కానీ ఇక్కడ 21 ఒకసారే ఉంది, 22 2 సార్లు ఉంది, 22 2 సార్లు ఉంది. సో అంటే పీ ప్లేస్లో 2 సార్లు కూడా 29 వచ్చినట్టయితే అప్పుడు 29 3 times అవుతుంది కాబట్టి అది మోడ్ అవుతుంది. సో అప్పుడు పీ వాల్యూ ఎంత అవ్వాలి, కే వాల్యూ 20, పీ వాల్యూ 29 అవ్వాలి. అవునా, మనల్ని అడుగుతున్నారు పీ మైనస్ కే ఎంత 9. అవునా, 9 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 9 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్
ట్రై చేయాలి. నెక్స్ట్ వన్ టైమ్ అండ్ వర్క్ సమ్. చాలాసార్లు చెప్పుకున్నాం టైమ్ అండ్ వర్క్ మనం. ఇప్పటికి అందరికీ వచ్చేయాలి. టైమ్ అండ్ వర్క్ ఎవరికైనా తెలియకపోతే టైమ్ అండ్ వర్క్ క్లాస్ కూడా అయింది. ఓకేనా? టైమ్ అండ్ వర్క్ క్లాస్ చూడండి, అందులో అయితే నాకు తెలిసి క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా? PQR can do a piece of work in 40 days, 90 days and 36 days respectively. P started the work. Q joined him after 7 days. If R joined them after 8 days from the beginning, then for how many days did R work? Then for how many days did R work? చేయాలి. అప్పలనాయుడు రాయలేదా? వచ్చారు. అప్పలనాయుడు అండ్ సాయి కుమార్, మనోజ్, వెంకట్, ఉదయ్ కిరణ్, కవిత గారు మిస్ అయ్యారు ఈరోజు అయితే. చూడండి, బాగా అర్థం చేయండి. PQR అవునా? PQR ఎన్ని డేస్ చేస్తున్నారు? 40 డేస్లో P చేస్తే, P ఒక వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తే, Q అదే వర్క్ని 90 డేస్లోను, R అదే వర్క్ని 36 డేస్లోను కంప్లీట్ చేస్తుంది. సో LCM ఎంత? ఆన్సర్ సియా? సి ఆన్సర్ ఎంత? 15/8/23 వచ్చిందా మనోజ్? 15/8/23 వచ్చిందా? చూద్దాం ఒకసారి. సో చూద్దాం. సో LCM ఎంత? LCM 360 అంతేనా? 15/8/22. ఓకే, 22 ఎక్కడి నుంచి వచ్చింది? అప్పలనాయుడు ఒకసారి చెక్ చేయి. 15/8/23. ఓకే, ఒకసారి చూద్దాం. సో 40, 90, 36 అవునా? 40, 90, 36. సో LCM ఎంత? 360. LCM ఎంత? 360. అంటే 40 9s, 90 4s, 360 10s. అంతేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు P స్టార్టెడ్ ద వర్క్. అవునా? P వర్క్ స్టార్ట్ చేశారు. Q జాయిన్డ్ హిమ్ ఆఫ్టర్ 7 days. Q ఎప్పుడు జాయిన్ అయ్యారంట? 7 days తర్వాత. అంటే ఈ 7 days వరకు కూడా P ఒక్కరే వర్క్ చేశారు కదా. P ఒక రోజులో 9 యూనిట్స్ చేయగలిగితే 7 రోజుల్లో ఎన్ని యూనిట్స్ చేయగలరు? 63. అవునా? ఒక్కరోజు చేయగలిగితే 9 into 7 ఎంత? 63. అంతేనా? 63. నెక్స్ట్ చూడండి, తర్వాత Q జాయిన్ అయ్యారు. ఎవరికి? Pకి. అవునా? ఇప్పుడు PQ కలిపి 13 యూనిట్స్. బాగానే ఉంది, ఒక రోజులో చేస్తారు. కానీ ఇఫ్ R జాయిన్ దెమ్ ఆఫ్టర్ 8 days ఫ్రమ్ ద బిగినింగ్, 7 రోజుల వరకు కూడా P చేశారు. 7 రోజుల తర్వాత Q జాయిన్ అయ్యారు. అంటే PQ కలిపి ఒక రోజు చేసినట్టు. ఎందుకు? R స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 8 రోజుల తర్వాత R కూడా జాయిన్ అయిపోయారు. అంటే PQ కలిపి ఒక రోజు చేసినట్టు. సో PQ కలిపి ఒక రోజులో 13 యూనిట్లు చేస్తారు. కాబట్టి 1 into 13 13. అంటే 76 యూనిట్లు ఇద్దరు కలిపి కంప్లీట్ చేస్తారు. మొత్తం ఇక్కడ వరకు 76 యూనిట్లు అయిపోయాయి. అవునా? 76 యూనిట్లు అంటే 4. అవునా? 15లోంచి 7 తీస్తే 8. అంటే 284 యూనిట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇది ఎవరు చేయాలి? PQR కలిపి చేయాలి. అంతేనా? PQR కలిపి చేయాలి. PQR ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేయగలరు? 23. ఒక రోజులో 23 చేయగలరు. సో అంటే 284/23. అవునా? సో 23 ఒకట్లో 23. అవునా? 23 ఒకట్లో 23. ఇంకా ఎంత ఉంటుంది? 5. అవునా? 5. 23 రెళ్ళు 46. ఇంకా ఎంత ఉంటుంది? 8. అంటే 8/23. అంటే ఆన్సర్ ఎంత? 12 8/23.
days. 12 8 by 23 days. అది ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? అప్పలనాయుడు, మనోజ్, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ వన్. 1/8 of a number is 12 less than half of 42. 1/8 of number, sorry, 1/8 of a number is 12 less than half of 42. half of 42 అంటే half of 42 అంటే 21. 21 కి 12 లెస్ అంటే ఎంత? 9. సో 1/8 అనే నెంబర్ దేనికి ఈక్వల్ అంటే 9కి. సో 1 part 9 అయితే 8 parts ఎంత అవుతుంది? 72. 8 parts 72 అంటే టోటల్ నెంబర్ మొత్తం 72. సో ఫైండ్ ద 1/4 ఆఫ్ ద నెంబర్. ఈ నెంబర్లో 1/4 అంట అంటే ఎంత అవుతుంది? 18. అంతేనా? 18. ఓకే. ఆర్ ఎప్పుడు చేరాడు అన్నా? ఓకే ఒకసారి చూడండి క్వశ్చన్లో. ఆర్ ఏమంటున్నారు? ఫస్ట్ పి వచ్చేసి 7 days వర్క్ చేసింది, అవునా? పి 7 days వర్క్ చేశారు. తర్వాత పి వర్క్ చేసిన తర్వాత అంటే 7 రోజుల తర్వాత జాయిన్ అయ్యారు. 7 రోజుల తర్వాత జాయిన్ అయ్యారు అంటే అర్థం ఏంటి? 7 రోజులు కంప్లీట్ అయిపోయింది అంతా. పి 7 days వర్క్ చేసిన తర్వాత ఆర్ జాయిన్ అయ్యారు 7 రోజుల తర్వాత. క్యూ జాయిన్ అయ్యారు. క్యూ జాయిన్ అయ్యారు, అవునా? అంటే పి ప్లస్ క్యూ జాయిన్ అయ్యారు, అవునా? వీళ్ళు ఎన్ని రోజులు చేశారు అనేది ఒక నిమిషం పక్కన పెడితే, తర్వాత ఏమన్నాడు? ఆర్ జాయిన్ దెమ్ ఆఫ్టర్ 8 days ఫ్రమ్ ద బిగినింగ్. వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 8 రోజుల తర్వాత 8 days ఆఫ్టర్ ఎవరు జాయిన్ అయ్యారంట? ఆర్ జాయిన్ అయ్యాడు, అవునా? అంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 8 రోజుల తర్వాత ఆర్ జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ పి 7 రోజులు చేశారు అంటే పి ప్లస్ క్యూ 1 రోజు చేసినట్టే కదా, అప్పుడు 8 రోజులు కంప్లీట్ అవుతున్నాయి. ఆ తర్వాత పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ జాయిన్ అయ్యారు. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ జాయిన్ అయ్యారు, అంతేనా? సో అంటే వర్క్ స్టార్ట్ చేసిన 8 రోజుల తర్వాత ఆర్ జాయిన్ అయ్యారు, అది అర్థం. ఓకేనా? సో అంటే పి మొత్తం చూడండి, క్యూ జాయిన్ హిమ్ ఆఫ్టర్ 7 days. పి 7 days చేసిన తర్వాత క్యూ జాయిన్ అయ్యారు, ఓకేనా? సో పి ప్లస్ క్యూ వర్క్ ఎన్ని రోజులు చేసో తెలుసుకునే ముందు ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఆర్ జాయిన్ దెమ్ ఆఫ్టర్ 8 days ఫ్రమ్ ద బిగినింగ్. వర్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి 8 days తర్వాత ఆర్ జాయిన్ అయ్యారని, ఓకేనా? సో 8 days ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఆర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. ఓకే ఓకే నెక్స్ట్ చేయండి క్వశ్చన్. Kiran got married 20 years ago. Today Kiran's age is 11/7 times of his age at the time of his marriage. At the time of his marriage, what will Kiran's age be 10 years from now? What will Kiran's age be 10 years from now? సో ఈ సమ్ మీరు చేసే ముందు ఒక్కసారి వినండి. ఎప్పుడూ కూడా ఏజెస్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది అంటే మీరు ఆప్షన్ వెరిఫికేషనే చేయండి. 90% క్వశ్చన్స్ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా సాల్వ్ అయిపోతాయి, ఓకేనా? అప్పటికీ రాలేదు అంటే అప్పుడు పెన్ పెట్ చేయండి, ఓకేనా? ఎప్పుడు కూడా ఏజెస్ సమ్ ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఆప్షన్ మోర్ దెన్ 1 ఆప్షన్లో మనకి సాల్వ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు సాల్వ్ చేయండి క్వశ్చన్, ఓకేనా? ఏజెస్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, ఓకే? సో ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. సరే చేయండి, క్వశ్చన్ చేయండి. ఇది 45 ఓకే. ఇంకా
ఎలా వచ్చింది? 45 65 ఏంటి 45 65 55 ఎన్ని వస్తున్నాయి? చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి నా ఏజ్ ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి. నా ఏజ్ ఇప్పుడు 30. 10 సంవత్సరాల కిందట ఎంత ఉంటుంది? 20. అవునా? 10 సంవత్సరాల కిందట 20. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళ ప్రెసెంట్ ఏజ్ 20 and 30 సంవత్సరాలు. అవునా? అంటే ఎంత డిఫరెన్స్? 10. 10 years ఎగో ఏజ్ ఎలా ఉంటుంది? 10 20. అవునా? 10 20 డిఫరెన్స్ ఎంత? 10. అవునా? 10 years ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత ఏజ్ ఎలా ఉంటుంది? 30 40. అవునా? అప్పుడు కూడా 10. సో ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య కాన్స్టెంట్గా ఉంటుంది. అది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్కి ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది ఏజెస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్కి వస్తే టుడేస్ కిరణ్ ఏజ్ ఎంతంట? ప్రజెంట్ కిరణ్ ఏజ్కి ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్కి ప్రజెంట్ 11 times అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ 7. అవునా? ప్రజెంట్ 11 అయితే అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఎంత? 7. సో కిరణ్ గోట్ మ్యారీడ్ 20 years ago. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 parts. అంతేనా? సో మ్యారేజ్ అయినప్పుడు 7 parts అయితే ఇప్పుడు 11 parts, అంటే 4 parts డిఫరెన్సే కదా. మ్యారేజ్ ఎప్పుడైందంట? 20 సంవత్సరాల క్రితం. అంటే 4 parts అనేది 20 అయితే 1 part 5. అవునా? సో 11 parts ఎంత అవుతుంది? 55. మ్యారేజ్ ఎప్పుడైంది? 35కి. అంతేనా? మ్యారేజ్ 35కి. మనల్ని ఇప్పుడు ఏమడుతున్నారు? వాట్ విల్ బి ద కిరణ్ ఏజ్ బి 10 years ఫ్రమ్ నౌ? 10 సంవత్సరాల తర్వాత కిరణ్ ఏజ్ ఎంత? 65. అంతేనా? 10 సంవత్సరాల తర్వాత 65. నెక్స్ట్ వన్ present. The amount payable on maturity after 5.5 years on sum of rupees 4750 when invested at a certain rate percent of simple interest per annum was 6840. What was the percent per annum simple interest rate of interest ఎంత అని అడుగుతున్నారు. అవునా? ఎందుకు కాన్స్టెంట్గా ముగ్గురు దగ్గర నుంచి వస్తుంది, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయటం లేదు? అయితే మనోజ్, సాయి కుమార్, అప్పలనాయుడు, మిగతా వాళ్ళే చేయట్లేదు ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఇంకా బిగినింగ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఐ వాజ్ ఓకే. ఈ సమ్ చెప్పాలా వెంకట్? సరే, అవునా? ఇది ఎన్నిసార్లు చెప్పాను నేను క్లాస్ చెప్పినప్పుడు. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని 5 years ఫ్రమ్ బ్యాక్ అడుగుతున్నారా? ఆన్సర్ 14 ఇది. అవునా? ఆన్సర్ 14 వెంకట్. నేను చెప్తా ఎలా అని. ఆన్సర్ 14 నేను చెప్తాను ఎలా అని. చూడండి ఈ సమ్ ఒకసారి ఈ సమ్ ట్రై చేస్తుండండి. వెంకట్ మీరు చూడండి. వెంకట్ ఒకసారి చూడండి. ఏమన్నారు? ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్, నేను చెప్తాను, ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ అట్ ది టైమ్ ఆఫ్ యువర్. ఓకే ఒకసారి వినండి. ఆన్సర్ 14 నేను చెప్తానండి. ఫాదర్ సెడ్ టు హిస్ సన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యు ఆర్ అట్ ది ప్రెజెంట్ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ బర్త్ అంటున్నారు.
ఓకే, అప్పలనాయుడు 8% అనేది కరెక్ట్. ఓకే, నేను ఒకసారి ఈ వెంకట్ ఒకసారి డౌట్ అడిగారు, చిన్న క్వశ్చన్ అది చెప్తున్నాను. ఓకేనా, ఒకసారి చూడండి. ఫాదర్ ఏమన్నారంట, ఫాదర్ ఏమన్నారంటే, ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఏమన్నారంటే నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు నీ ప్రజెంటేజ్ ఎంత ఉందో, నువ్వు పుట్టినప్పుడు నా ఏజ్ ఎంత అని అంటున్నారు ఫాదర్. ఓకేనా, ఒకసారి కమెంట్ చదవండి, వెంకట్ పెట్టింది, ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఒకసారి వినండి. ఫాదర్ ఏమంటున్నారంటే సన్ తోటి, నీ ప్రజెంటేజ్ ఎంత ఉందో, నీ ప్రజెంటేజ్ ఇప్పుడు ఎంతో, నువ్వు పుట్టినప్పుడు నా ఏజ్ అంత ఉంది అంటున్నారు. ఓకేనా, సో తన ప్రజెంటేజ్, సన్ ప్రజెంటేజ్ ఎక్స్ అనుకుందాం, సన్ ప్రజెంటేజ్ ఎక్స్, సన్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ కూడా ఎక్సే అంటున్నారు. అవునా, సన్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ కూడా ఎక్సే, కానీ సన్ పుట్టినప్పుడు సన్ ఏజ్ ఎంత ఉంటుంది, సన్ పుట్టినప్పుడు సన్కి ఏజ్ ఉంటుందా, ఉండదు, అప్పుడే పుడతాడుగా, సో సన్ ఏజ్ 0. అవునా, సన్ పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ ఎక్స్, అవునా, ప్రజెంటేజ్ సన్నది ఎంత ఉందో, సన్న పుట్టినప్పుడు ఫాదర్ ఏజ్ అంత, అదే కదా చెప్తున్నారు. అవునా, సో ఇక్కడ నుంచి 0 నుంచి ఎక్స్కి పెరిగిందంటే సన్ ఏజ్, అప్పుడు ఎక్స్ నుంచి ఇంకొక ఎక్స్కి పెరగాలి కదా ఫాదర్ ఏజ్. అవునా, 2x, ఎక్స్కి ఇంకొక ఎక్స్ యాడ్ అవ్వాలి కదా, ఎందుకంటే నా ఏజ్ ఒక 30 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పెరిగింది అనుకోండి, మా డాడీకి కూడా 5 సంవత్సరాలు పెరుగుతాయి కదా ఖచ్చితంగా. అవునా, సో ఇక్కడ నుంచి ఎక్స్ 0 + ఎక్స్ అయినప్పుడు ఎక్స్కి ఇంకో ఎక్స్ యాడ్ అవుతుంది కదా. అవునా, ఫాదర్ ప్రజెంటేజ్ ఎంత 2x, సో 2x అనేది 38 అయితే ఎక్స్ వాల్యూ ఎంత 19, ఎక్స్ వాల్యూ 19 అంటే సన్ ప్రజెంటేజ్ 19, 5 years బ్యాక్ ఎంత అవుతుంది 14, 5 years బ్యాక్ ఎంత 14 అని. ఓకేనా వెంకట్, క్లారిటీ వచ్చిందా? సో ఎప్పుడైనా ఈ క్వశ్చన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ బర్త్ ఏజ్ ఎంత ఉంటుందంటే 0. ఓకేనా, వాళ్ళ బర్త్ అయినప్పుడు ఏజ్ 0, సో 0 నుంచి ఎక్స్కి పెరిగింది, అప్పుడు ఫాదర్కి కూడా ఎక్స్ నుంచి 2xకి వెళ్తారు కదా, ఎందుకంటే ఎక్స్ పెరుగుతుంది. సన్నకి 10 సంవత్సరాలు పెరిగితే ఫాదర్ కూడా 10 సంవత్సరాలు పెరుగుతాయి కదా. ఓకేనా, అందరికీ పెరుగుతుంటాయి, ఫాదర్కి ఏంటి ప్రపంచం అంతా పెరుగుతుంది, అంతేనా. సో ఎక్స్ నుంచి ఎక్స్కి 0 నుంచి ఎక్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్ నుంచి 2xకి వెళ్తారు. ఓకే, నెక్స్ట్. సో క్వశ్చన్ ఇది ఉండిపోయింది, చూడండి ఒకసారి. ఒక్కరే ఆన్సర్ చేశారు నాకు, అప్పలనాయుడు. మనోజ్ ఏ క్వశ్చన్ డౌట్ ఉంది ఒకసారి క్లారిటీగా పెట్టు, అంటే మీరు బిహైండ్ అన్నారు కానీ ఏ క్వశ్చన్ దగ్గర ఉన్నారో నాకు తెలియదు కదా. ఓకేనా, సో చూడండి. ద అమౌంట్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ ఆఫ్టర్ 5.5 years on a sum of 4750 when invested at a percent of rate simple interest per annum 6840. అవునా, 4750 ప్రిన్సిపల్ని 4750 ఉన్న ప్రిన్సిపల్ 6840 అయిందంట. ఎంత అయింది 6840. ఎందుకు, ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి, అంతేనా. ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు 0, 14 నుంచి 5 తీస్తే 9, 0, 2090 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి, అంతేనా. 2090 ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇంట్రెస్ట్, 5.5 yearsకి. అవునా, సింపుల్ ఇంట్రెస్ట్ 5.5 yearsకి 5.5 yearsకి ఇంట్రెస్ట్ 2090 వస్తే 1 yearకి ఎంత వచ్చినట్టు, 1 yearకి. సో చూడండి 55 20900 అని రాసుకోవచ్చు కదా. అవునా, సో 11 5 11 1 11 9 11 9. అవునా, 11 1900 5 1 5 380. అవునా, 380 అంటే 1 yearకి 380 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది, 1 yearకి 380 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనల్ని కట్టమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ 1 year బై ప్రిన్సిపల్ అమౌంట్, అంతేనా. ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత 380 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 4750. అవునా, ఇంటూ 100, అంతేనా, ఇంటూ 100. సో 0 0 పోతుంది. నెక్స్ట్ అంటే
3800 by 475. సో ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. 8% పర్ యానం అన్నది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 8% పర్ యానం అంతే కదా. 8 4 3200, 875 600, 3200 plus 600 3800. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఏ డీలర్ సెల్స్ ఇన్ ఆర్టికల్ 403.20 after offering a discount of 16% on its market price. Had he not offered any discount, he would have earned a profit of 28% on the cost price of the article. What is the cost price? What is the CP అని అడుగుతున్నారు. ఓకే, మనోజ్ ఆ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అని అడుగుతున్నారు, మీరు అర్థం అవ్వలేదని. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అని అడుగుతున్నారు, అర్థం అవ్వలేదని. మిగతా వాళ్ళు ఈ క్వశ్చన్ చేయండి. చూడండి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. 403.20 అనేది ఏంటి, ఆఫర్లో కొన్నారు, డిస్కౌంట్ ఆఫర్లో, అవునా? ఎంత డిస్కౌంట్? 16% ఆన్ మార్కెట్ ప్రైస్. ఎప్పుడూ కూడా డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే ఇస్తారు. ఓకేనా, డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే ఇస్తారు. సో డిస్కౌంట్, సో మార్కెట్ ప్రైస్ 100% అనుకుందాం. మనకు తెలియదు కదా, మనకు తెలియనప్పుడు ఎప్పుడు కూడా 100, మార్కెట్ ప్రైస్ 100 అయితే డిస్కౌంట్ ఎంత ఇచ్చారంట? 16% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 84, అవునా? సో 16% డిస్కౌంట్ ఇచ్చి అమ్మారు. ఎంతకి అమ్మారు? 403.20. అంటే 84 అనేది 403.20 అయితే, ఇఫ్ ఇన్ కేస్ అతను డిస్కౌంట్ ఇవ్వకుండా ఈ 100కే కానీ అమ్మేసి ఉంటే ఎంత ప్రైస్కి అమ్మేవాళ్ళు అని అడుగుతున్నారు. చూద్దాం. సో 84 1s 84 3s ఎంత? 84 3s లేదా 84 4s? 84 4s ఎంత అవుతుంది? 5s అయితే ఎక్కువైపోతుంది, అవునా? 84 4s 336, అంతేనా? 336, ఇంకా 336, అంతేనా? 336 సరిపోయింది. నెక్స్ట్ ఇంకా 64 + 3 67, అంటే 67 + 2 672 అంటే 84 8s, అవునా? సో 0.0, సో 4.80 అంటే 480, అంటే 480 రూపీస్ వచ్చేది, అవునా? 480 రూపీస్కి వచ్చేది. సో ఇఫ్ ఇన్ కేస్ తనే కానీ డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మేసి ఉంటే ఈ వస్తువుని 480 రూపీస్కి అమ్మేవారు, అవునా? అయితే అతనే కానీ డిస్కౌంట్ ఇవ్వకుండా ఉండుంటే అతనికి 28% ప్రాఫిట్ వచ్చేదంట. ఎంత పర్సెంట్? 28%. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు, అవునా? 28% ప్రాఫిట్ వచ్చేదంటే ఈ వస్తువుని 480కి అమ్మితే, 28 రూపీస్ ప్రాఫిట్ వచ్చేదంట. సో అంటే 128 అనేది 480 అయితే అంతే కదా. 28% ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%, 28 ప్రాఫిట్ అంటే 128, 28 లాస్ అంటే 72, అంతేనా? సిమిలర్లీ 128 అనేది 480 అయితే 100 సిపి ఎంత అని అడుగుతున్నారు, అంతేనా? సో ఎంత అవుతుంది చూడండి. 432s 4 120s 4 8s 4 30s, అవునా? 8 2s 8 3s 24, 8 3s 24, ఇంకా 6.75, అంటే 100 × 375 అంటే 375 రూపీస్. సో 375 రూపీస్ అని ఆన్సర్ చెక్ చేయండి. అప్పలనాయుడు గారు ఒకసారి ఆన్సర్ చెక్ చేయండి. మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ ఎంత అని,
అప్పలనాయుడు గారు మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ కాదు. ఓకేనా, 375. 375 ఇస్ ద రైట్ ఆన్సర్. మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ ఎంత అని. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఈజీ క్వశ్చన్ చేయాలి అందరూ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద మీన్ ఆఫ్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ 12. ఇఫ్ వన్ అబ్జర్వేషన్ ఈస్ రిమూవ్డ్ అండ్ ద మీన్ రిమైన్స్ అన్ఆల్టర్డ్, అంటే చేంజ్ అవ్వలేదు, సేమ్ రిమైన్ అలాగే ఉండిపోయింది. సో మీన్ ఏం చేంజ్ అవ్వలేదంట, సేమ్ అలానే ఉండిపోయింది. ఓకే, ఒకరు వెళ్ళిపోయినా సరే అలాగే ఉండిపోయింది. సో ఇనిషియల్గా ద మీన్ ఆఫ్ సర్టెన్ నెంబర్స్, ఎక్స్ నెంబర్స్ ఎంతంట 12. అవునా, ఎక్స్ మైనస్ 1 ఒకడు వెళ్ళిపోయినా సరే అలాగే 12 ఉండిపోయింది. అంటే అర్థం ఏంటి, ఒకడు వెళ్ళిపోయినా సరే అలాగే ఉండిపోయింది అంటే అర్థం ఏంటి, ఆ వెళ్ళిపోయిన నెంబర్ 12 అని. అవునా, ఆ వెళ్ళిపోయిన నెంబర్ 12 అని, అంతే కదా. సో అందరు యావరేజ్ 12 ఉంటే సో ఆబ్వియస్లీ 12 ఉంటుంది. అవునా, 12 రైట్ ఆన్సర్. అందరు యావరేజ్ 12. అవునా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ ప్లస్లో 10 తీసుకున్నాం. 10 మెంబర్స్ వాల్యూస్ మార్క్స్ 12 ఉన్నాయి అనుకుందాం. ఒకరు వెళ్ళిపోయారు, 9 మెంబర్స్ కూడా 12 ఉంది అనుకోండి. దాని అర్థం ఏంటి, ఆ వెళ్ళిపోయిన మెంబర్స్ కూడా 12 అని, అంతేనా. సిమిలర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ చేయాలి. ఈ సమ్ చేయాలి. If the main diagonal of the cube is 12 centimeters long, then find the volume of the cube. If the main diagonal of the cube is 12 centimeters long, find the volume of the cube. మీరు ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు వాల్యూమ్ మీరు మెన్సురేషన్ మళ్ళీ చెప్తాం. మెన్సురేషన్లో మినిమం బేసిక్స్ ఫార్ములాస్ అనేవి రావాలి. ఓకేనా, మనం మెన్సురేషన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మినిమం చూడండి, ఇది ద మెయిన్ డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్. డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటి, డయాగోనల్ ఆఫ్ క్యూబ్. ఎవరికైనా తెలియకపోతే రాసుకోండి ఫార్ములాస్, మెన్సురేషన్ ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా, సో డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ 192 వచ్చిందా సాయి కుమార్? ఒకసారి మళ్ళీ చెక్ చేయండి సాయి కుమార్. 192 కాదు. ఓకేనా, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. సో డయాగోనల్ ఆఫ్ క్యూబ్ ఎంత, ఫార్ములా √3a. హియర్ a is the side. √3a. Here a is the side. Option D మనోజ్. ఒకసారి చూద్దాం మనోజ్. సో డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ √3a. హియర్ a is the side. ఓకేనా, డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ మనకేమిచ్చారు 12 సెంటీమీటర్స్. అంటే 12 ఈక్వల్ టు √3a. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. సో ఫార్ములా రాసుకోండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి, ఫార్ములా ఏ క్యూబ్ అని. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. మనం ఏ క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 12√3 ఈక్వల్ టు √3a. అవునా, 12 మనం ఎలా రాసుకోవచ్చు, 4 × 3 ఈక్వల్ టు √3a. అవునా, సో అంటే 4 × √3 × √3a. అంతేనా. సో √3కి పోయింది అనుకుందాం. సో a ఈక్వల్ టు 4√3. a ఈక్వల్ టు 4√3 అయితే ఏ క్యూబ్ ఎంత అవుతుంది, a ఈక్వల్ టు 4√3 అంటే ఏ క్యూబ్ ఎంత అవుతుంది, ఏ క్యూబ్ 4√3 హోల్ క్యూబ్. అవునా, హోల్ క్యూబ్. సో అంటే 4 అంటే 4 క్యూబ్ 64. √3 × √3 × √3. √3 × √3 3. 64 × 3 192. 192 √3 ఎంత
192√3 అని. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా మనోజ్, సాయి కుమార్? అర్థమైందా? సి రైట్, సి అప్పలనాయుడు రైట్, కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్, ఈరోజు అన్ని ఎక్కువ ఈ సమ్స్ వచ్చాయి, అంటే ఈ పేపర్లో ఇవే ఉన్నాయి ఎక్కువ. ఏ సర్టెన్ సమ్ ఇన్వెస్టెడ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18% per annum 1 year 4 months, the interest being compounded 8 monthly. The interest being compounded 8 monthly. If the compound interest is 3816, find the interest. If the compound interest is 3816, ఆన్లైన్ కోచింగ్ ఉందిగా. ఆన్లైన్ కోచింగ్ ఎవరు అడుగుతున్నారు? నాయుడు గారు, ఆన్లైన్ కోచింగ్ ఉందా అని అడుగుతున్నారు. ఆన్లైన్ కోచింగ్ అనేది ఉంది. ఆన్లైన్ కోచింగ్ అంటే మీ ఉద్దేశంలో అంటే ఎగ్జాక్ట్గా ఆన్లైన్లో కోచింగ్ అయితే ఉంది. మీకు ఆర్ఆర్బికి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 15th నుంచి. ఎస్ఎస్సి జీడీకి కూడా అక్టోబర్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఆన్లైన్ కోచింగ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు నాయుడు గారు. ఓకేనా, సో అక్టోబర్ 15th నుంచి కూడా మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ వెల్కమ్, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, యాప్ చూడండి, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ అని ఉంటుంది. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ ప్లే స్టోర్కి వెళ్ళి, లేదా ప్లే స్టోర్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రావుస్ కాంపిటేటివ్ అకాడమీ అని ఉంటుంది. ఓకేనా, సో అందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో రీసెంట్గా అక్టోబర్ 15th నుంచి అయితే మీకు బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఎస్ఎస్సి జీడీకి అండ్ అలాగే రైల్వేకి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, తెలుగు మీడియంలో కూడా ఉంది. ఓకేనా, 14580 వచ్చిందా ఆన్సర్? ఓకే, ఇంగ్లీష్ మీడియం ఉంది, అలాగే తెలుగు మీడియం కూడా ఉంది. సో మీకు బైలింగ్వల్లో అవుతాయి క్లాసులు. ఓకేనా, సో ప్రాబ్లం లేదు. సో చూడండి ఒకసారి, బాగా అబ్జర్వ్ చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చారు? ఇంట్రెస్ట్ రేట్ పర్ యానంకి 18%. అవునా? టైం ఎంత ఇచ్చారు? ఫర్ 1 year 4 months. 1 year 4 months. And the interest being compounded 8 monthly. ఓకే, థ్యాంక్ యూ నాయుడు గారు. కాంపౌండెడ్ 8 monthly. ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, టైం ఎంత ఇచ్చారు చూడండి. 1 year 4 months. 1 year 4 months అంటే 1 year 4 months అంటే ఎన్ని మంత్స్? 16 months. సో టైం 16 months ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారు? కాంపౌండెడ్ 8 monthly. అవునా? సో గుర్తుపెట్టుకోండి, 16 monthsలో ఎన్ని 8 months ఉంటాయి? 2 8 months. అర్థమైందా? 16 monthsలో ఎన్ని 8 months ఉంటాయి? 2 8 months. అవునా? సో అప్పుడు మనం టైం 2 తీసుకోవాలి. టైం 2. 16 monthsలో ఎన్ని 8 months ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి మనం టైం 2 years కింద తీసుకుంటాం. ఓకేనా, అంటే 2 సార్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతామని, 2 సార్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతాం. ఓకేనా, ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కడతాం సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కడతాం? పర్ యానంకి 18%. పర్ యానంకి అంటే 12 monthsకి 18%. 12 monthsకి 18%. మనం ఇప్పుడు కట్టాల్సింది ఎన్ని మంత్స్కి? 8 monthsకి. ఎవ్రీ 8 monthsకి కూడా ఇంట్రెస్ట్ కడతాం. సో 8 monthsకి ఇంట్రెస్ట్ ఎంత సార్?
8 into 1.5, సో 12 into 1.5 అయితే 18 అవుతుంది కాబట్టి 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. అర్థమైందా? సో ద ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండ్ అయిపోయింది అక్కడికి. ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 3816. మనల్ని ఏమడుగుతున్నారు? ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. మనల్ని ఏమడుగుతున్నారు? ప్రిన్సిపల్ ఎంత. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 12% అంటే 12% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 12% అంటే 3/25 అని. అవునా? 3/25 అంటే ప్రిన్సిపల్ 25 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ 28. ఎందుకంటే ఇంట్రెస్ట్ 3 యాడ్ అవుతుంది కాబట్టి. అంతేనా? సో టైం ఎంత? 2 కాబట్టి 2 స్క్వేర్ 625, 28 స్క్వేర్ 784. అవునా? సో అమౌంట్ 784, ప్రిన్సిపల్ 625 అంటే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 159. అంతేనా? 159. అవునా? సో 159 మనకు వచ్చిన ఇంట్రెస్ట్. కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఎంత? 3816. అంటే 159 అనేది 3816 అయితే సో ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాం మనం? ప్రిన్సిపల్ 625 అనేది ఎంత? 625 అనేది ఎంత? ఇది మనం తెలుసుకోవాలి. అవునా? సో 159 2 ఎంత అవుతుంది? 159 2 సో 152 300, 2 9 18. అవునా? 318 అవుతుంది. 318 అంటే ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్? 318 అంటే 63, 6 అంటే 4 అవునా? 625 24 15,000. సో ప్రిన్సిపల్ ఎంత? 15,000 అని. ప్రిన్సిపల్ ఎంత? 15,000. ఎవరికైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఎప్పుడైనా సరే కాంపౌండెడ్ 8 మంత్లీ అన్నారు అంటే, కాంపౌండ్ 8 మంత్లీ కాదు 3 months అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకేనా? 1 year ఇచ్చారు, టైం 1 year ఇచ్చారు. ఇక్కడ 1 year 4 months ఇచ్చారు కదా, మనకి ఇప్పుడు టైం 1 year ఇచ్చారు. కానీ కాంపౌండెడ్ 3 monthly అన్నారు అనుకోండి. కాంపౌండెడ్ 3 monthly అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే కాంపౌండెడ్ 3 monthly కాబట్టి 1 yearలో ఎన్ని 3 months ఉంటాయి? 4. అప్పుడు టైం మనం 4 years కింద తీసుకోవాలి. ఓకేనా? అంటే ఎవ్రీ 3 monthsకి మనం కాంపౌండ్ కడతాం 1 year వరకు, అప్ టు 1 year వరకు. ఓకేనా? సో 3 monthsకి ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కూడా చూడండి, 12 monthsకి 18% ఇచ్చారనుకోండి. అప్పుడు 3 monthsకి ఎంతో కూడా మనం క్యాల్కులేట్ చేస్తాం. ఎంత అవుతుంది? 4.5. ఓకేనా? అలాగా 4.5 చొప్పున మనం క్యాల్కులేట్ చేసుకుని వెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ 3 monthly కాంపౌండెడ్ 3 monthly టైం 1 year అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% అయితే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే. సో అలాగే రావోస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్లో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది, ఏ కోర్స్ ఎప్పుడు, ఏ చాప్టర్ ఎప్పుడు అవుతుంది అనేసి మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. సో అలాగా టెలిగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్లో ఎలాంటి క్వైరీస్ ఉన్నా సరే రిగార్డింగ్ ఫీ స్ట్రక్చర్ కానీ ఏమైనా సరే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు, అక్కడ క్వైరీస్ ఏమైనా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్ సార్. వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టండి. వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇప్పుడు వీడియో అయిపోతుంది కదా, వీడియో అయిపోగానే నేను షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు సార్ లేరు, సో నేను షేర్ చేస్తాను. ఈ వీడియోలోనే పెడతాను, కమెంట్స్లో పెడతాను, చూడండి. వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. సో తర్వాత ఎవరైనా సరే ఆర్ఆర్బి కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్టోబర్ 15th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 15th మనకి నోటిఫికేషన్ మిల్లే చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వడం కన్నా ముందు నుంచే నోటిఫికేషన్ పడినప్పటికే మీరు మాక్ టెస్ట్లో 70-75 మార్క్స్ తెచ్చుకునేలాగా ఉండాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ఆర్ఆర్బికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దయచేసి కోచింగ్ అయితే తీసుకోండి. ఓకేనా? కోచింగ్ అయితే తీసుకోండి, ఎక్కడ నెగ్లెక్ట్ చేయదు. ఓకేనా? థ్యాంక్ యూ.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగడం మర్చిపోయాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? వెంకట్, సాయి కుమార్, నాయుడు గారు, మనోజ్, అప్పల్ నాయుడు, ఇంకెవరు ఉన్నారా పైన? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్ గురించి కానీ దేని గురించి అయినా సరే? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి, కామెంట్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవా అయితే వెళ్ళిపోచ్చా? ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ.